వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. కాజల్ అగర్వాల్ నటించిన 60వ చిత్రం సత్యభామ. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది కాజల్. అయితే సినిమా విడుదలకి ముందు గట్టిగానే ప్రమోషన్స్ చేసింది చందమామ. జూన్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ థియేటర్లో ఆడియన్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది ఈ సినిమా. సుమన్ చిక్కల దర్శకత్వం వహించిన ఈ పోలీస్ డ్రామా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వెండి తెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలోగా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కోయ, సంపత్ ఏన్, ప్రజ్వల్ వంటి నటీనటులు ఉన్నారు. ఆరుం ఆర్ట్స్ పతాకం పైన బాబీ తిక్క, శ్రీనివాసరావు, తక్కిలా పెళ్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే శశికిరణ్ తిక్క అందించారు. శ్రీశరణ్ పాకాల సంగీతం అందించారు. పెళ్లి అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చిన కాజల్ గత ఏడాది తిరిగి ఆడియన్స్ ను పలకరించారు. అయితే నందమూరి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించింది కాజల్. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కావడంతో మళ్ళీ కాజల్ జోరు పెరిగింది. ఇక వెంటనే సత్యభామతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కాజల్. ఇక కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2లో కూడా కాజల్ అయితే నటించింది. కానీ కాజల్ రోల్ ఇండియన్ 2లో చూపించమని పార్ట్ 3లోనే వస్తుంది అంటూ శంకర్ ఇటీవల అయితే ప్రకటించారు. ఇక దీంతో ఇండియన్ 2లో కాజల్ ను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఇక దీంతో పాటు మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్పలో కూడా కాజల్ కి రోల్ అయితే పోషించింది. అయితే ఆమె ఏ పాత్రలో నటించింది అనే దానిపైన ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మూవీ టీం. ఇలాగా పెళ్ళయ్యి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ స్పీడ్ మామూలుగా లేదనే చెప్పాలి. టాలీవుడ్ తో పాటు పలు సౌత్ ఇండస్ట్రీల నుంచి కాజల్ కి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. కానీ ఆచితూచి ప్రాజెక్టులను సెలెక్ట్ చేస్తుంది చందమామ. మరి ముందులాగా తిరిగి స్టార్ హీరోల పక్కన కాజల్ కి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.